ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీమాత్రే నమ. ఈరోజు మనం శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 853వ నామం గురించి తెలుసుకోబోతున్నాం. ఈ నామం శాంత్యతీత కళాత్మిక. ఈ నామానికి మంత్రస్వరూపం శ్రీ శాంత్యతీత కళాత్మికాయై నమః. మనం ఇంతకు ముందు నామంలో ఉపనిషత్తుల చేత కీర్తించబడే పరబ్రహ్మ స్వరూపము, సాధకుని అమ్మవారి పాదపద్మములకు చేర్చే సాధనము అయిన ఉపనిషత్తులు ప్రతిపాదించే పరబ్రహ్మ స్వరూపము శ్రీ లలితా పరమేశ్వరి అని తెలుసుకున్నాం. అటువంటి పరబ్రహ్మ స్వరూపిణి అయిన అమ్మవారిని ఆరాధిస్తే కలిగే ఫలాన్ని ఇప్పుడు ఈ నామంలో తెలుసుకోబోతున్నాం. ఈ నామంలో కళ అంటే విద్య అనే అర్థం ఉంది. ఏ కళ అయితే అంటే ఏ విద్య అయితే సాధకునికి శాంతిని కలిగిస్తుందో, జీవునికి గల అన్ని వికారాలను దూరం చేసి శాశ్వతమైన శాంతిని ప్రసాదిస్తుందో అటువంటి కళ లేక విద్యను బ్రహ్మ విద్య అని అంటారు. అటువంటి బ్రహ్మ విద్యా స్వరూపిణిగా, బ్రహ్మ విద్యను సాధకులకు అనుగ్రహించే స్వరూపంగా, బ్రహ్మ విద్యయే తన స్వరూపంగా కలిగిన తల్లిగా ఈ నామంలో వసిన్యాది వాగ్దేవతల చేత శ్రీ లలితా పరమేశ్వరి కీర్తించబడుతున్నారు. ఇక మరో అర్థంలో చెప్పుకుందాం. ఈ అర్థంలో కూడా కళ అంటే విద్య అనే చెప్పుకుంటాం. ఏ విద్య అయితే ఉన్నది ఒక్కటే పరబ్రహ్మము, రెండవ వస్తువు లేదు అనే అద్వైత జ్ఞానాన్ని బోధించి సాధకుడిని ఎటువంటి భయము లేని స్థితికి చేరుస్తుందో, తనే పరబ్రహ్మ స్వరూపము, తన చుట్టూ ఉన్నది కూడా ప్రకృతి స్వరూపంలోని పరబ్రహ్మము అనే జ్ఞానాన్ని, ఆ జ్ఞానము సత్యముగా అనుభవంలోనికి తెచ్చుకున్న సాధకుని యొక్క ఉపాసనా విద్యగా అమ్మవారు ఈ నామంలో మనకు దర్శనమిస్తున్నారు. ఉపాసనా విద్యగానే కాక ఆ విద్యను సాధకునికి అనుగ్రహించే శక్తి స్వరూపిణిగా ఈ నామంలో అమ్మవారు మనలను అనుగ్రహిస్తున్నారు. ఇక మరో అర్థం కూడా చెప్పుకుందాం. ఉపనిషత్తులు మనకు అద్వైత జ్ఞానాన్ని బోధిస్తాయి. ఈ అద్వైత జ్ఞానము ఉన్నది ఒక్కటే పరబ్రహ్మ స్వరూపము. ఆ పరబ్రహ్మ స్వరూపము వివిధ రకాల ఆకృతులు ధరించి మన చుట్టూ ఉండి మనలను అనుగ్రహిస్తూ ఉంది. మన స్వరూపంగా కూడా ఆ పరబ్రహ్మే ఉన్నారు అనే జ్ఞానాన్ని బోధించే అమ్మవారి స్వరూపం పరమశాంతముగా మనలను అనుగ్రహిస్తూ మనలను ఎల్లవేళలా రక్షిస్తుంది అని ఈ నామం మనకు తెలియచేస్తుంది. అమ్మవారి అనుగ్రహం మనపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.